అండి. హాయ్. నేను మీ తెలుగింటి అమ్మాయి ప్రశాంతిని. మీకు ఏఐ వాడుతున్నా కానీ, ఏ వీడియోస్ చేస్తున్నా మానిటైజేషన్ అవ్వటం లేదా? సో, నేను మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. నేను ఏఐ వాడుతున్నాను. సో, నా షార్ట్స్‌లో వాడుతున్నానన్నమాట. సో, నేను మానిటైజేషన్ కోసం ఎందుకు వాడుతున్నానంటే, నాకు ఓకే. చాలామంది చెప్తున్నారు ఏఐ వాడితే మానిటైజేషన్ అవ్వదని. సో, మనం హ్యూమన్ ఎఫెక్ట్స్ అనేది ఉండాలండి. వాయిస్ ఓవర్ అన్నా ఇవ్వాలి. లేకపోతే లైక్ ఏదో ఒకటి టైటిల్స్ అన్నీ ఇవ్వాలి. అప్పుడు చూడండి నేను ఫైబర్ అని ఎలా ఇచ్చాను. సో, అలా ఏదో ఒకటి చెయ్యాలండి. అలా చేయకపోతే యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయితే చెయ్యదు. సో, అది కేవలం కొన్ని రూల్స్ ఉంటాయి. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని అప్పుడు ఫాలో అవ్వాలన్నమాట. సో, ఇదండి నేను చేసింది బ్రెయిన్ డెవలప్‌మెంట్ అని. సో, నేను కొంచెం ఏఐ క్రియేట్ చేశాను. సో, అందరికీ కుదరదు కదండీ టైము. సో, ప్రెజెంట్ ఇవే ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి. అలా అని షార్ట్‌కట్‌లో కాదండి. కొంచెం హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, నేను ఇంక ఇవి నార్మల్‌గా నేను ఎప్పుడు చేసేయండి రెగ్యులర్‌గా మానిటైజేషన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో, ఇదైతే నేను ఫుల్ వీడియో అయితే చేశానండి. నా ఛానెల్‌లో అయితే ఉంది. మీకు రూల్స్ ఎలా ఉంటది, ఏంటి అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కుదిరితే చూడండి. యాక్చువల్లీ ఏంటంటే అండి లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏ వీడియోస్ కూడా ఎక్కువైపోయింది. అందుకే కూడా లైక్ హవర్స్ కూడా పెంచేశారన్నమాట. సో, మెయిన్ రీజన్ అది ఏఏ వీడియోస్ వల్ల. సో, ఇంకొకటేంటంటే లైవ్ ఎక్కువ చేసేస్తున్నారు. అంటే ఇంకేదో నార్మల్‌గా వాళ్ళు తిన్నది, పడుకున్నది అవి కూడా పెట్టేస్తున్నారు. సో, అవి కూడా కంటెంట్ అయిపోతుంది. సో, వాళ్ళకి మానిటైజేషన్ అనేది అయిపోతుంది. సో, పాపం జెన్యూన్‌గా చేసే వాళ్ళకి మాత్రం ఏమీ ఉండట్లేదు. సో, నేనైతే చెప్పే ట్రిక్ అయితే ఇదేనండి. మీరు ఏది చేసినా కొన్ని ఫోటోస్ గానీ, ఏదైనా సరే మీరు కొంచెం వాటికి ఎఫర్ట్ ఇవ్వడమో, లేకపోతే ఎఫెక్ట్స్ గానీ, ఫిల్టర్ గానీ ఏదో ఒకటి చేసి ఇవ్వాలండి. హ్యూమన్ ఎఫెక్ట్ లేనిదే వాళ్ళు కూడా మానిటైజేషన్ చెయ్యరు. సో, మీ ఛానెల్ గ్రో అవ్వాలంటే ఇది మెయిన్ అండి. సో, మానిటైజేషన్ ఒకటే కాదండి. మనకి బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా ఉంటాయి ఫ్యూచర్‌లో. సో, అవి గాని సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఛానెల్ అనేది చాలా బావుంటుందండి. సో, వ్యూస్ కోసం అయితే అస్సలు చూడకండి. ఖచ్చితంగా అవుతుందండి. వైరల్ అవుతది. సో, యూట్యూబ్ కొలాబరేషన్ అనేది సో లాంగ్ ఉంటుంది. సో, ఏంటంటే ఇందులో కూడా కాంపిటీషన్ ఎక్కువుందన్నమాట. కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు. జనాలకి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ స్టార్టింగ్‌లోనే పెట్టగానే వ్యూస్ రావట్లేదు. అనవసరంగా చేస్తున్నానా, అనవసరంగా మనీ ఇన్వెస్ట్ చేశానా, అనవసరంగా ఇవన్నీ కొనుక్కున్నానా అనుకుంటాము. బట్ అలా అని కాదు. గివ్ అప్ ఇవ్వకూడదు. రెగ్యులర్‌గా చేయండి. 1 మినిట్ అయినా పర్లేదు, 20 సెకండ్స్ అయినా పర్లేదు, 30 సెకండ్స్ అయినా పర్లేదు. ఏదో ఒక ఎఫెక్ట్ ఏదో ఒకటి చేయండి. ఖచ్చితంగా అవుతుందండి. ఏదో ఒకటి వైరల్ అయిందంటే ఆ రోజు ఖచ్చితంగా మనము ఆల్గోరిథం అనేది లైక్ ఎలా తీసుకెళ్తూ ఉంటుంది ముందుకి. మన ఛానెల్ అనేది ఒక్కసారి ఇంక బ్యాకప్ చెయ్యదు. ఇంక ముందుకు తీసుకెళ్తూనే ఉంటది. కానీ మన ఎఫెక్ట్ అనేది చాలా ఉండాలండి. ఎఫర్ట్స్ పెడితేనే ఎందులో అయినా సక్సెస్ అవుతాము. సో, రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉండండి. సో, వ్యూవర్స్ కూడా మనం యాక్టివ్‌గా ఉన్నట్టు తెలియాలి. లేదంటే వాళ్ళు కూడా చూడరు. ఇప్పుడున్న కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి. సో, ఆల్ ది బెస్ట్ అండి. బాగా చేసుకోండి. థాంక్ యూ.